హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ డేస్. నేను మీ అనూష. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. నేను ఇవాళ చూపించే రెసిపీ వచ్చేసి అరటికాయ చేపల పులుసు. ఈ రెసిపీ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ చాలా టేస్టీ అయిన రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీలోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్పూన్ పోపు దినుసులు వేసుకొని, పోపు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా వేగిన తర్వాత అందులో స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత అందులోనే మీ టేస్ట్కి సరిపడా పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా వేపించుకొని అందులోనే చేప ముక్కల్లా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా మగ్గిన అరటికాయ ముక్కల్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్న చింతపండు వాటర్ని పిండేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకొని మళ్ళీ 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుంటే అంతే. బాయ్ బాయ్.